సో అద్వైతము ద్వైతం అంటే ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే ద్వైతము కానిదని, ఒకటని కాదు. ఇదే అతిపెద్ద కాంట్రడిక్షన్ మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రంలో. అద్వైతము సిద్ధాంతము కాదు. సిద్ధాంతమైనంత కాలం అద్వైతం లేదు, ద్వైతమే ఉంది. నువ్వు ఉన్నావు, సిద్ధాంతం లేదు. వెరీ సటల్ చెప్తున్న విషయం. ఇప్పుడు రెండు ఉన్నాయి, ఈ రెండు కానిది అద్వైతం, కానీ అది ఒకటని కాదు, ఏది లేదని కూడా కాదు. ఇట్ ఈస్ ఇండిఫైన్. అదే దానికే వెళ్తున్నాం. చిన్న చిన్న పెద్ద ఇదేమంత పెద్ద విషయం కాదు. మనం ఇది చాలా గంభీరం అనుకుంటే ఇప్పటికి అర్థం కాదు, కానీ చాలా చిన్న విషయం అది. ఇప్పుడు నీవు ఉన్నంత వరకు నేనున్నా, ఇది మనందరి అనుభవం. నీవు ఉంటే నేనున్నా. నువ్వు ఎంత బలంగా ఉంటే అంత బలంగా నేను కూడా ఉన్నా. ఎంత బలంగా విలన్ ఉంటే అంత బలంగా హీరో ఉన్నాడు. ద్వైతం అంటే ఇదే. అంటే ఇది లేస్తే ఇది లేచింది, ఈక్వల్. ఇది లేస్తే ఇది లేస్తుంది. పాములు తెలుసు కదా. సో ఇది ద్వైతం. ద్వైతం అంటే సంఘర్షణ. దేవుడు జీవుడు, ఇది ఎనీ డివిజన్. నువ్వు భోజనం చేస్తున్నావు, ద్వైతం ఎప్పుడు వస్తుంది? హైజెనిక్ ఫుడ్ కాదు, దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. జంతువులో ఎప్పుడు ద్వైతం ఉండదు. ఆకలి అయితే తింటుంది, నీళ్లు తాగితే కావాలనిపిస్తే పోయి ఆ మురుగుంత పళ్ళ తాగిస్తుంది. దాని మనసులో అద్వైతమే ఉంటుంది. అసలు సంశయమే లేని స్థితి అద్వైతం అనమాట. సరే, ఇప్పుడు నీవుంటే నేనున్నా, ఇది క్లియరా? చూడు, ఈ చిన్న విషయాన్ని పట్టుకుంటే మొత్తం అద్వైత సిద్ధాంతం మొత్తం అర్థమవుతుంది. ఏమీ లేదు అందులో. చిన్న ఒక వెలుగుతో చూడాలి విషయాన్ని. ఇంకో పెన్ ఏది అవి పడట్లేదు. అవును, నేను రాస్తలేను ఇప్పుడు. ఇంకా పడుతుంది. ఇగో ఏదో పెన్. ఇప్పుడు ఇది నీవు, ఇది నేను. నీవు ఉన్నంత వరకు నేనుంటాను. మళ్ళీ ప్రపంచం మొత్తం నేను తీసుకొస్తలేను. ఈ నీవులో ప్రపంచం అంతా కూడా ఉండొచ్చు. నువ్వు ఒక దిక్కున్నావు, ఇంకొక దాన్ని ఉందని గుర్తిస్తున్నావు. ఇప్పుడు నువ్వు అనుభవించే బాధకి ఈ చిన్న మిస్అండర్స్టాండింగే కారణం. నాకెవ్వరు అవసరం లేదు, నాకెవ్వరు వద్దు అంటే దీన్ని వదిలించుకుంటే నువ్వు హాయిగా ఉంటావు అని చెప్తుంది. మళ్ళా నేను ఇప్పటి నుంచి దేన్ని పట్టించుకోను, నాకేది వద్దు అంటున్నావు. దాని అర్థం పట్టించుకోవడం వల్ల ఏ ఆనందం లేదని చెప్తూనే ఉన్నావు. బాగా నువ్వు మళ్ళీ పట్టించుకుంటూనే ఉంటావు, అజ్ఞానం వస్తూనే ఉంటావు. ఇప్పుడు అద్వైతం సిద్ధాంతం వేరు, అద్వైతము వేరు. ఇది నేను చెప్పాలనుకున్నాను. సిద్ధాంతం వేరే, ప్రవచిస్తున్నప్పుడు చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు ఉన్నాడు. అద్వైతంలో ఈ రెండు కలిసిపోవడం అని ఉంది, లేదా ఈ రెండు పడిపోవడం అని ఉంది. ఏది? రెండు అద్వైతమే. ఎగ్జాంపుల్, నీవు నేను. ఇప్పుడు కంప్లీట్గా ఈ నీవు అన్నది కంప్లీట్గా కలిసిపోయింది ఇందులో. ఇప్పుడు నేను ఉంటుందా? ఒకవేళ అప్పుడు ఏదైనా చెప్తే ఎవరికి చెప్తావు? నీ చుట్టూ ఎవ్వరు లేరు అనుకో, ఎప్పుడు చెప్పుకోను. నీ చుట్టూ అసలు అడవిలో ఉన్న ఎవ్వరు లేరు, నీకు కూడా నువ్వు చెప్పుకో. ఏదో మానసిక రోగి లేదా మానసిక విక్షిప్తత ఉంటే తప్ప నీకు నువ్వు చెప్పుకుంటున్నావు అంటే నీ మనసులో ఇంకెవరో ఉన్నారు వేరే. స్టిల్ ద గేమ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఫిజికల్గా డిసప్పేర్ కావచ్చు, మళ్ళీ నీవు రెండు భాగాలు అవుతావు. ఇప్పుడు లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. నాలో ఉన్న మంచిని, నాలో ఉన్న చెడుని నేను గమనిస్తున్నాను, నా చెడుని నా మంచితో తీసేస్తున్నాను. మళ్ళీ ద్వైతంలో పడ్డా. టైం లేకుండా ఉంటుందా? ఉంటుంది. దాని గురించి మాట్లాడుతున్నాము. అల్టిమేట్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు కలిసిపోయినాయి. ఎట్లా కలిసిపోయినాయి? నీళ్ళలో నీళ్ళు పోసినట్టు కలిసిపోయినాయి. ఇంకా నువ్వు విడదీయలేవు. తద్వారా నేను అనేది నీవు పోయింది కాబట్టి నేను కూడా పోయింది. నువ్వు అడవిలో ఉన్నావు అనుకో, అసలు
ఎదుటి వ్యక్తి అనేవాడు లేడనుకో, అసలు నీ మనసు ఎట్లుంటుంది? ఊరికి అజంప్షన్, నువ్వు రూమ్లో ఉంటున్నావు, ఒక 10 days రూమ్లో ఉండు, అడివేందుకు చాలా దూరం. అసలు వేరే వాడు ఎవడు లేడనుకో, వేరే వాడు ఏ విధంగానూ లేడు, ఫోన్ ద్వారా లేడు, యూట్యూబ్ వీడియోల ద్వారా ఎక్కడైనా మళ్ళీ వేరే వాడే. అసలు వేరే వాడని తాటిపోయిందనుకో, నేనన్న తాటుడు. ఇప్పుడు వేరే వాడు ఏదన్నా సాధిస్తుంటేనే నీకేదో సాధించాలనిపిస్తుంది. వేరే వాళ్ళు ఏ ఏ విషయాలు సాధిస్తున్నారో ఆయా విషయాలు నువ్వు సాధించాలనుకుంటున్నావు. చూడు, వేరే వాళ్ళు ఎప్పుడు ఊడ్చే విషయంలో సాధించాలని ఏమో అనుకోలేదు, అందుకే ఆ విషయాన్ని కూడా పట్టించుకుంది నేను. వేరే వాడు డబ్బు విషయంలో ఏదో గొప్ప ఉండాలనుకుంటున్నావు అందుకని నువ్వు దాన్ని ప్రమాణంగా తీసుకుంటున్నావు. బికాజ్ వేరేది ఏం చేస్తుందో నువ్వు అదే చేస్తున్నావు. ఇది నిరంతరం జుగల్బందీ నడుస్తున్నది. వేరే వాళ్ళు లేరంటే అనుకోవచ్చు, కానీ ఉంటారు, ప్రపంచంలో ఉన్నారు కదా. ఆ తర్వాత లాస్ట్ డిస్కషన్ అది, అంటే అద్వైతం అనే విషయం గురించి మాట్లాడుతున్నాం. లేరనట్లే, నీ మనసులో ఇప్పుడు పాలస్తీనా లేదు, నీ మనసులో గాజావాసులు లేరు, నీ మనసులో ఇజ్రాయిలీ లేరు, నీ మనసులో లేరుగా. అటు నీ మనసులో ఎవరిని ఉంచుకోకు, అలాంటి స్థితి ఉంది. కోటాను కోట్ల మందిని ఎలాగూ మోస్తలేవు, నువ్వు మోసే 5-6 మందితో నీకు సంఘర్షణ ఉండవునా, ఎవరిని మోయకు. సో పర పడిపోగానే స్వా కూడా పడిపోతుంది, స్వాహ పడిపోతుంది. ఇక్కడ ఒకవేళ ఇది నిజంగా సంభవిస్తే, ఫిలసాఫికల్గా చాలామందికి సంభవించింది. నేను అద్భుతమైన మహానుభావాలను చూసిన అద్వైతం గురించి మాట్లాడుతూ పరమద్వంద్వంలో ఉంటారు. అసలు ఓ కోతి ఏ అద్వైతం మాట్లాడదు, అది పూర్తి అద్వైతంలో ఉంటుంది, దానికి ద్వంద్వమే లేదు అసలు. అందుకే ఇప్పుడు మనం ఏదన్నా చెప్పినప్పుడు నేను నిర్ద్వంద్వంగా తోచిపుచ్చుతున్నా అంటాం, అంటే నా మనసులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా నేను డిక్లేర్ చేస్తున్నా అంటాం. ఒక నిర్ద్వంద్వ స్థితి అంటే నేను విభజన కాలేదు, నా మనసు విభజన కాలేదు, నేను ఈ సమస్త సృష్టిలో ఒక అఖండంగానే ఉన్న తప్ప నేను దేన్ని డివైడెడ్గా నాకు అన్యముగా చూస్తలేను అది డిక్లేర్ చేస్తున్నావు నువ్వు. ఎదుటి వ్యక్తిని నమ్ముతాడని నమ్మడం మళ్ళీ అది మన 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 డ్యూటీ, అది కాదు. ఏ ట్రుత్ ఈజ్ ఏ ట్రుత్. నేను బాగున్నాను, నీ 100 బాగున్నావు చూసుకోండి. నువ్వు బాగుంటే 100 మంది నిన్ను ఆక్షేపించినా నువ్వు బాగానే ఉన్నావు. ఒక చిన్న స్టోరీ ఉంటుంది, ఇది రియల్గా టెస్ట్ చేసిన స్టోరీ. ఒక వ్యక్తి ఇట్లా యూనివర్సిటీ ప్రొఫెసర్ వస్తాడు, ముందే ప్లాన్ చేసుకున్నారు, ఒక 20 మందిని పెట్టారు. ఆ ప్యూను, సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్, ఏంటి సార్ కొంచెం హెల్త్ బాగాలేనట్టుంది అన్నాడంట. మంచిగా ఉన్నాయా భలేవాడు, నేను బాగున్నాను, ఏమే ఇట్లా లోపలికి పోగానే ఒక మేడం వచ్చింది, సార్ ఏంటి సార్ హెల్త్ బాగాలేదా, కొంచెం వీగా కనిపిస్తున్నారు అన్నదంట. లేదమ్మా బాగానే ఉన్నాను, అట్లెందుకు అంటున్నారు, బాగానే ఉన్నాను. ఇంకొక 4 అడిగారు, సార్ ఆల్రెడీ సెలవులు చాలా ఉన్నాయి, రెస్ట్ తీసుకోండి సార్. మీరు ఉంటేనే కదా పాఠాలు చెప్పేది, మీరే వ్యక్తి ఏం చేస్తాం మరి, మీరు హెల్త్ చెడగొట్టుకుని మరి కాలేజీకి రాడు. నేను బాగానే ఉన్నానయ్యా. మొట్టమొదటిసారి తన రూమ్లోకి పోయేవాడు, తన రూమ్లోకి పోలే, బాత్రూంలోకి వెళ్ళి అద్దం చూసుకున్నాడు. డౌట్ వచ్చింది, తన బాడీని తనకు రోగగ్రస్తం కనిపిస్తుంది. ఇప్పుడు హఠాత్తుగా ఏదో సొట్ట కనిపిస్తుంది, హఠాత్తుగా తెల్ల జుట్టు కనిపించింది, హఠాత్తుగా చూస్తే కాలర్ బోన్లో బొక్క కనిపించింది, ఇట్లా వంగుతుంటే నొప్పి కనిపించింది. లక్షణాలు రిజిస్టర్ అయింది. తన కుర్చీలో కూర్చున్నాడు. మొదటిసారి ఎవరో వచ్చారు, ప్రిన్సిపాల్ పిలుస్తున్నాడు, అర్జెంట్ పని ఏదో ఫైల్ సైన్ చేయాలంట. వెళ్ళేసరికి ఏంటి అంత డల్గా వస్తున్నావు, నేను ఇష్యూ ఉంటే చెప్పు సెలవు ఇస్తాను అంటే, కొంచెం బాగాలేదు సార్ నాకు. సో నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఆథెంటిక్ అయితే నువ్వు 1,00,000 మంది చెప్పినా మీకు బాగా నేను కనిపిస్తలేదు, కానీ నేను బాగున్నాను, నేను బాగున్నాను. అయినా మీరు నాకు సెలవు ఇస్తారా, నేను పోతే ఇంటికి, కానీ నేను బాగున్నాను, నేను ఇంటికి పోయి ఏం పడుకొని నేను జబర్దస్తున్నా. నీకు అనిపిస్తుంది నేను నన్ను ఒప్పుకుంటున్నా, మీ అందరికి అనిపిస్తుంది ఒప్పుకుంటున్నా. ఆరోగ్యం అంటే మీ డెఫినేషన్ నేను ఫిట్ కాలేదేమో, నేను జబర్దస్తున్నా బాబు, చలో క్లాస్కి వచ్చేసేనా. క్లియర్ మైండ్ ఉంటే ఇట్లుంటుంది నీ విచక్షణ. సో అద్వైతం యాజ్ ఎ ఫిలాసఫీ ఈజ్ డిఫరెంట్, అద్వైతం యాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ అసలు. ఇప్పుడు కొన్ని 3-4 ముఖ్యమైన మాటలు చెప్పి ముగిస్తాయి. ఇది ఎక్కువ చెప్పినా వేస్ట్, అబ్స్ట్రాక్ట్గా మిగిలిపోతుంది. ఎక్కువ చెప్తే కూడా పిచ్చెక్కుతుంది. నీవు అన్నది ఉంటే నేనున్నాను, నీవు పడిపోతే నేను పడిపోతుంది, లేదా ఈ నీవు అన్నది నాలో కలిస్తే నేను పడిపోతాను. కానీ నాలో కలిపిన తర్వాత నిన్ను నాలో కలిపేసుకున్నా అన్న థాట్ ఉందా, ఈగో వస్తుంది, ద్వైతం వస్తుంది. మళ్ళీ వెరీ సటల్, ఎక్కడన్నా చీలిపోవచ్చు నీ మనసు.
అందుకే మనం దానం చేసినప్పుడు అహంకారం లేకుండా ఇస్తాం. లేదా దానం చేసి కూడా నేను దానం ఇచ్చిందన్న థాట్ ఉంటుంది, తద్వారా దానము ఉంది, దానం ఇచ్చిన వాడు ఉన్నాడు. అందుకే ఇప్పుడు నా పుస్తకాల్లో అంకితం ఉండదు. ఎవడైనా అంకితం ఇస్తాడు కదా, మరి నేను ఎందుకు ఇస్తలేను అంకితం? అంకితం అనేది అహంకారపు చేష్ట. అంకితం నేను నీకు ఇచ్చాను అనుకో, నేను ఇచ్చిన వాడిని ఉన్నాను, తీసుకున్నవాడు ఉన్నాడు. నా ఆత్మకథలో సమర్పణ అని ఒక పేజ్ ఉంటుంది, చిన్న పేజ్, దాంట్లో క్లియర్గా రాసిన అంకితంలో ఇచ్చేవాడు ఉన్నాడు, తీసుకునేవాడు ఉన్నాడు. సమర్పణలో ఇచ్చేవాడు మాయమై తీసుకునేవాడే ఉంటాడు. నువ్వన్నా ఉండు, నేనన్నా ఉంటా, ఇద్దరం లేవు ఇక్కడ. దీనికి ఒక చిన్న సూత్రం మన డే టు డే లైఫ్లో పాటిస్తే చాలా గొప్ప రిజల్ట్ ఉంటుంది. నేను పెయింటింగ్ వేస్తున్నా, నా పెయింటింగ్కి నువ్వు సహకరించంతే, నీ మైండ్ చెప్పదు ఇవ్వకు. నాకు నా చెయ్యి ఎట్లయితే నాకు ఉపయోగపడుతుందో నువ్వు నాకు అట్లా ఉపయోగపడు, తద్వారా నువ్వు నాలో భాగం అయిపోయినావు, ద్వైతం డిసప్పేర్ అయిపోయింది. నువ్వు పక్కన కూర్చొని అట్లేసేది లేకుండా ఇట్లేసేది లేకుండా అన్నావు అనుకో, డివిజన్ స్టార్ట్ అయింది, సంఘర్షణ స్టార్ట్ అయింది. తర్వాత పెయింటింగ్ వల్ల మన నెత్తులు వలగొట్టుకుంటుంది. పెయింటింగ్ మనల్ని విడదీయనీకి వచ్చింది. చిన్న సూత్రం తెలియదు. ఇప్పుడు నేను వంట చేస్తుంటే సూషెఫ్ అంట, నేను వంట చేస్తున్నప్పుడు నాకు కూరలు తరిగేయాలి, ఉల్లిపాయలు పెద్ద కొద్ది చిన్నగానే కావాలంటే చిన్నగా తరిగేయాలి. ఏ పెద్దగా బాగుంటుంది, ద్వైతం వచ్చేసింది. కానీ దీన్ని ఏమంటారంటే నాకు రైట్ లేదా, నాకు చెప్పే రైట్ లేదా అని పనికిరాను వాగుడు వాగుతారు. వాడికి విషయం అర్థం కాదు. రైట్ కాదు ఇక్కడ విషయం. హక్కుల గురించి మనం మాట్లాడతలేము, మూలం గురించి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ నువ్వు పెయింటింగ్ వేస్తావు, నేను నీకు కంప్లీట్ అంతే వాసి ఉంటా, సహకరిస్తా, ఊరికే పక్కన ఉంటా. ఆపరేషన్ చేస్తున్న ఒక సర్జన్కి పక్కన ఒక 7-8 మంది ఉంటారు. 8వ నెంబర్ బ్లేడ్ ఇచ్చేస్తారు అంతే. సార్ 9వ నెంబర్ తీసుకోండి సార్, మంచిగా ఉంటుంది తీసుకోండి సార్. సార్ టీ తాగుతారా? వాడు సహకరిస్తలేడు, డిస్ట్రాయ్ చేస్తున్నాడు. సహకారం అంటే ఏందో తెలుసా? కంప్లీట్ అహంకారం లేకుండా, నేను అనే భావన లేకుండా పక్కన విషయం గురించి తెలియకపోయినా చెప్పకూడదా? అసలు నువ్వేం చెప్పకూడదు. అది నాశనమైనా అది పూర్తి తన ఆధ్వర్యంలో నాశనమైంది, నువ్వు చూడు. యు ఆర్ దేర్ టు విట్నెస్. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటారు, ఆ ప్రాజెక్ట్ మేనేజర్స్ ఏం చేయిస్తే అది చేయనిస్తారు, వేరే వాడు సలహా ఇవ్వడు. తద్వారా వాడు కంప్లీట్ స్టాండ్ తీసుకుంటాడు. ఎస్, నేను చేసిన తప్పు, నాకు అందరు సహకరించారు, ఇందులో మీ తప్పేమీ లేదు, నేను ఏం చేయమంటే అదే చేశారు మీరంతా, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ సహకారంలో ఏ ప్రాబ్లం లేదు, నా నిర్ణయంలో ప్రాబ్లం ఉంది. అట్లా కాకుండా మరి ఎందుకు అంటే కరెక్ట్ చేసుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు కరెక్ట్? అసలు వాడు తప్పు చేయట్లేదు, వాడు తప్పు చేయడమే లేదు అసలు. ఎక్కడ చేస్తున్న ఎట్లా తెలుస్తుంది? కూర చేస్తున్నప్పుడు తెలుస్తుందా? టేస్ట్ వస్తారా? వేరే వాడు వేలు పెడితే ప్రాసెస్లోనైనా తెలుస్తుంది, లేదు చేసేవాడికి కంప్లీట్గా తెలుస్తుంది. అలాంటి వాడు చేస్తాడు. మళ్ళా ఇక్కడికి వద్దాం. ఇదేంది నువ్వు ఉంటే నేనుంది, నువ్వెంత బలంగా ఉంటే నేను అంత బలంగా ఉంది. ఇది ఒరే అంటే ఇది ఒరే అంటది. నీ మనసులో ఇది పడిపోతే నా మనసులో నేను అనే భావన పడిపోతుంది. ఇదే నిద్ర అంటే. విలన్ పడుకున్నాడు, హీరో కూడా పడుకున్నాడు. విలన్ లేస్తే హీరో లేచిండు. చార్లీ చాప్లిన్ సినిమా ఒకటి ఉంటుంది, గోల్డ్ రష్, ఎప్పుడన్నా చూడు. అది విన్సెంట్ వ్యాంగో పాల్ గోగా స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకొని రాసిందని ఇక్కడ చదివినా, నేను చూసిన తర్వాత ఐ ఆల్సో బిలీవ్ దట్. అసలు ఆ పేర్లు జనాలకు తెలుసో తెలీదు. పాల్ గోగా అనేవాడు పెద్ద ఆర్టిస్టు, విన్సెంట్ వ్యాంగో పాల్ గోగా గ్రేట్ ఫ్రెండ్స్. పాల్ గోగా ప్యారిస్ వస్తే విన్సెంట్ వ్యాంగో తన గదిని డెకరేట్ చేసి పెట్టేవాడు. పాల్ గోగా దగ్గరికి తాహితీకి విన్సెంట్ వ్యాంగో వెళితే విన్సెంట్ వ్యాంగో కోసం గది డెకరేట్ చేసి పెట్టేవాడు. దే యూస్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్ లైక్ దట్. అంటే వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోయి అంత గొప్ప స్నేహం. హఠాత్తుగా డౌట్ వచ్చింది, వీడు నన్ను చంపేస్తాడేమో అని. హఠాత్తుగా అతనికి డౌట్ వచ్చింది, వీడు నన్ను చంపేస్తాడేమో అని. చంపేస్తాను, విడిపోయి ఉండాలి కదా, విడిపోయి ఉండడం ఇష్టం లేదు, కలిసే ఉండాలనుకున్నారు. అందుకే విన్సెంట్ వ్యాంగో ఒక చిన్న తుపాకీ తన బెడ్ కింద పెట్టుకొని పడుకుంటే పాల్ గోగా గుడ్డలు పెట్టుకొని పడుకునేవాడంట. విన్సెంట్ వ్యాంగో వేస్తే వాళ్ళు వేసేవాడు, వాడు అనుకుంటే వీడు అనుకున్నాడు. ఎప్పుడు అలాంటి ఉంటుంది అసలు. నెవర్ ఎంజాయ్డ్ దేర్ లైఫ్. పక్క పక్కనే ఎప్పుడు వాళ్ళు ఏదైనా సరే సంశయమే. ఇప్పుడు నువ్వు రాయి దగ్గర కూర్చున్నావు, నువ్వు రాయి దగ్గర కూర్చున్నావు, నేను రాయబట్టు వాడు రాయబట్టు, రాయి వేసేస్తే వాడు వేసేసి వాడు చదువుకుంటే వీడు చదువుకుంటున్నాడు. తర్వాత ఇట్లా వాడు ఇట్లా అన్నాడు. జస్ట్ దిస్ ఇస్ హ్యాపెండ్, దిస్ ఇస్ హ్యాపెండ్, జరిగింది. సో నీవెంత బలంగా ఉంటే నేనంత బలంగా ఉంది. చాలామంది నాకు నువ్వు అక్కర్లేదు అంటారు.
కానీ మనసులో మోస్తున్నారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనసులో మోసినా నువ్వు మనిషితో ఉన్నట్టే. ఫిజికల్గా లేనంత మాత్రాన మనసులో మోయకుండా ఎలా పోతుంది? ఆ తర్వాత అదే అక్కడికి పోదాం లాస్ట్కి. దానికి సాధన అవసరమైంది. ఆ చిన్న మజిలి మనం చిక్కుముడి విడదీసుకోవడానికి ఇంత సాగు వస్తుంది అర్థం. చెత్తను తీసేసి అక్కడ దేవుడు ఫోటో పెడుతున్నారు అనమాట. ఏది లేకుండా ఉండాలంటే నీ మనసుకి అర్థమైతలేదు. అందుకే ఏదో ఒకటి నువ్వు గొప్పగా అభిమానించే ఆరాధించే ఒక దాన్ని అక్కడ ప్రతిష్ఠించుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు అవర్ కోర్ డిస్కషన్, ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కానిది అని. అద్వైతం ఒకటని కాదు, ఏమీ లేదని కాదు. సో అద్వైత స్థితి రెండును, ఒకటి లేదా ఏమీ లేదని, సందర్భాన్ని బట్టి రెండు. జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనుకుంటే నీవు ఒకటైతావు, లేదా ఏమి కాకుండా కూడా పోతావు. అనుకుంటే నేను ఒక్కడే అని పని చేస్తావు, లేదా సర్వము నేనే, నేనంటూ ఏమీ లేదని చెప్తావు. సో ఇది అద్వైతంలో, ద్వంద్వంలో ఉన్నవాడు క్లియర్ ఉన్నాడు, రెండే, ఇది నీ ఇల్లు, ఇది నా ఇల్లు. కానీ అద్వైతంలో ఉన్నవాడు ఎప్పుడు అర్థం కాడేవాడికి. వాడు ఒకసారి ఏది నాది కాదంటున్నాడు, నేనే లేనంటున్నాడు, ఒకసారి అంతా నాదే అంటున్నాడు. సో అది కొంచెం అబ్స్ట్రాక్ట్గా అనిపిస్తుంది, కానీ సత్యం అద్వైతమే. ప్రకృతి యొక్క మూల స్థితి అద్వైతమే. మనిషి అనుభవించాలనుకుంటున్న స్థితి అద్వైతమే. నిద్ర అద్వైతమే, ఆకలి అద్వైతమే, శృంగారంలో నువ్వు అనుభవించే భావప్రాప్తి అద్వైతమే. ఏకాత్మ భావనే, ద్వైతీ భావన లేదు లేదు లేదు. సో మనిషి అద్వైతంలో ఉంటే ఏ సంఘర్షణ లేదు. మనిషి అద్వైతం నుంచి ద్వైతంలోకి వెళుతున్న కొద్దీ సంఘర్షణ ఉంటుంది. అదే బాధగా మారుతుంది, అదే అనుమానాలన్నీ అదే కారణం. సో ఇప్పుడు మళ్ళీ లాస్ట్కి అద్వైతము ఒక సిద్ధాంతము అన్నప్పుడు చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు ఉన్నాడు. తద్వారా అద్వైతము గురించి ద్వైతములో చెప్తున్నారు. ఇది ఒక పెద్ద కాంట్రడిక్షన్. అంటే నేను ద్వైతాన్ని అనుభవిస్తూ అద్వైతం గురించి చెప్తున్నాను. అంటే సిగరెట్లు అమ్ముతూ సిగరెట్ మంచిది కాదని ప్రచారం చేస్తున్నాను. అటువంటి స్థితి. నిజమైన అద్వైతంలోకి వస్తే రెండు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి, నువ్వు ఇంకెవరికి చెప్పేది ఏమి లేదని తెలుసుకున్నావు. తద్వారా నీ యొక్క అంతరంగంగా నీ మనసు మౌనం అయిపోయింది. సో సందర్భానుసారం నువ్వు భాషను వాడుతున్నావు తప్ప నీకు లోపల 100% తెలుసు నేను ఎవరికి ఏమీ చెప్పడం లేదు. ఎందుకంటే చెప్పడానికి ఒకడు ఉండాలి కదా, చెప్తున్నారు కదా సందర్భ. అదే చెప్తున్నా, ఈ చిన్న ఇంతసేపు చెప్తున్నదే అది. ఎలాగైతే చెప్పడం అనేది వస్తుంది భాష వరకే. అంటే నువ్వు ద్వైతాన్ని అనుభవించకుండా నువ్వు ఈ ప్రపంచంలో బతకలేవు. ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు ఇదేంది? ఇది కాదు, ఎవరెస్ట్. ఇది ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత నెక్స్ట్ అతను ఏం చేస్తాడు? మళ్ళీ దిగుతాడు. సో అద్వైతాన్ని అర్థం చేసుకుని మళ్ళీ కిందికి రావాల్సిందే. సంపూర్ణ అద్వైతంలో నువ్వు జీవితకాలం బతకడం కష్టం. ఇప్పుడు నీ ఎదురుగా నవీన్ వచ్చాడు, ఎవరు లేరు అంటే కాదు, వేరే ఉన్నాడు, 100% ఉన్నాడు. ఆదిశంకరుల వారే 4 పీఠాలు పెట్టాడు అద్వైతం అని చెప్పి. అద్వైతం అన్నప్పుడు 4 పీఠాలు ఎందుకు? 4 జగద్గురువులు ఎందుకు? అద్వైతం అన్నప్పుడు అన్ని పుస్తకాలు రాయడం ఎందుకు? ఒక సౌందర్య లహరితో ఆగిపోవచ్చు, ఒక అక్షరంతో ఆపేయచ్చు, అని ఆపేయచ్చు. సో ప్రతి చోట ద్వైతం ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఆడది మొగది ఇద్దరున్నారు కాబట్టి బ్యూటీ ఉంది. మళ్ళీ ఎక్కడ ప్రకృతి నియమంలో వీళ్ళిద్దరు సంభోగంలో కలిస్తే ఆడమొగ తారతమ్యాలు పోయి ఆర్గాజం అనే ఒక అనుభవంతో వాళ్ళు కలుస్తున్నారు. కలిసేది ఆడమొగాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, ఆడమొగాన్న భావన మర్చిపోవడానికి కలుస్తున్నారు. నేను నువ్వన్న భావన పోవడానికి చేసే పద్ధతి ఉంది. అసలు నువ్వు లేవు నేను లేవు అని అనుకోవడం ఇంకోటి. సో సన్యాసంలోనూ సంసారంలోనూ అదే జరుగుతుంది. సంసారంలో కాంప్లికేటెడ్గా కనిపిస్తున్నది, సన్యాసంలో ఈజీగా కనిపిస్తున్నది. ఇందులోకి ఎలా అంటారు? ఇది అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు దానికి జవాబు నేను చెప్పినా నీవు అర్థమవుతున్న గ్యారెంటీ నాకు లేదు. అన్నిటికీ ఆలోచననే మార్గం. ఏదో ఒక్క ప్రకృతి నియమాన్ని పట్టుకో, అద్వైతం తొందరగా అర్థమవుతుంది, ప్రపంచం పట్టుకోకుండా.
ఎగ్జాంపుల్ ఆకలి ఉంది, నీ ఆకలి నా ఆకలి వేరా ద్వైతం. నీవు వేరు నేను వేరు, కానీ మన ఇద్దరు ఆకలి ఒకటి అద్వైతం. ఇదొక్కటి పట్టుకుంటే నీకు ఆన్సర్ దొరుకుతుంది అంతే. నువ్వు వేరు నేను వేరు, నేను వేరు రెడ్డి గారు వేరు, ఒకటి ఎట్లయితాం కానే కాము. కానీ రెడ్డి గారి ఆకలి నా ఆకలి నీ ఆకలి బాలు ఆకలి కుక్క ఆకలి అందరి ఆకలి ఒకటి. ఆ ఒక్కటి నా యొక్క మూలతత్వం తప్ప ఈ బయట కనిపించే భిన్న దృశ్యాలు కావు. అవన్నీ ఒక ఆటలాగా ఒక లీలలాగా సముద్రంలో అలలులాగా కనిపిస్తున్నాయి. ఇట్లా నీళ్లు దోసిల్లో తీసుకొని ఇట్లా పోసినప్పుడు నీళ్లు రకరకాలుగా విడిపోయినట్టుగా కనిపిస్తాయి కింద పడ్డప్పుడు. ఇలా కింద పడ్డ తర్వాత 1,00,000 చుక్కలుగా ఇట్లా చిమ్ముతాయి. అవి 1,00,000 ముక్కలుగా చిమ్మినప్పటికీ వాటన్నిటి యొక్క మూలంలో అవే నీళ్లు ఉన్నాయి. ఒకవేళ ఏ వాటర్ డ్రాప్ నువ్వు టెస్ట్ చేసినా అవే నీటి లక్షణాలు మనకి రిపోర్ట్లో వస్తాయి. అట్లా సూపర్ఫిషియల్గా టైసన్ వేరే, ఇంకా సూపర్ఫిషియల్గా వెళుతున్న కొద్దీ టైసన్ కులం వేరే, ఇంకా సూపర్ఫిషియల్గా మనం బైఫర్కేట్ చేస్తూ పోతే టైసన్ రంగు వేరే, ముక్కు వేరే, రూపం వేరే, గొంతు వేరే, అంటే వేరే 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 అయిపోతుంది. ఇప్పుడు అక్కడి నుంచి రా, కులాలు తీసేసి మతాలు తీసేసి కామన్గా ఏది ఉంది టైసన్లో నాలో నీలో దాన్ని పట్టుకో, ఆకలి దగ్గర వచ్చాక ఇది ఒక అది అద్వైతం. అది మిగతా అన్నింట్లోనూ ద్వైతమే ఉంది. సో ఇది సిద్ధాంతము కాదు. ఇప్పుడు అందరి ఆకలి ఒకటే అని తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకుంటే నేను తెలుసుకోలేను అన్నాను అనుకో, యు ఆర్ అన్ఫిట్ అంతే. ఇంకా సమజ్దారుకు ఇషారే కాఫీ అంటారు, అంటే అర్థం చేసుకునేవాడికి చిన్న. ఇలా తెలుసుకోవడం వల్ల ఏంది, నీకు తక్షణ ప్రశాంతత, తక్షణ ముక్తి, తక్షణ మోక్షం సంప్రాప్తిస్తాయి. ఇప్పుడు వేరే వాడు ఉంటేనే బంధం ఉంది కదా, అసలు వేరే వాడే లేకపోతే బంధం ఎక్కడిది అని తెలుస్తుంది. వేరేవాడు ఉన్నాడు ఫిజికల్గా, ఇక్కడ లేడు. లేకుండా ఎలా ఆపాలి? నీ మనసులో చాలా లేవు కదా, నువ్వు ఆప్తలేవు, నీ స్వభావమే అది. నాకు కనిపించట్లేదు కాబట్టి అవి నాకు రావు. ఉన్నా ఎందుకు కనిపించట్లే? మహేష్ బాబు ఉన్నాడా? చూస్తున్నా కాబట్టి ఉన్నా. ఊరికే ఉన్నాడు. అది ఎట్లా కాగితం పువ్వు కంటే అధ్వానంగా ఉన్నాడు నీ మనసులో. ఉఫ్ అంటే ఎగిరిపోతాడు. యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. దూరంగా ఉన్న వాటికి దగ్గర ఉన్న వాటికి డిఫరెంట్. దూరం అంటే ఎంత దూరం, దగ్గర అంటే ఎంత దగ్గర, ఎవరు నిర్ణయిస్తారు? ఇప్పుడు పోనీ పక్కనే ఓనర్ ఉన్నాడు, అతను నీ మనసు ఉన్నాడా? మరి ఎక్కడో మీ ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ నీ మనసులో ఎందుకు ఉన్నారు? దూరమే కదా వాళ్ళు ఉన్నది. పరిచయాలు చేసుకో. మనం ఆధ్యాత్మికత మొత్తం తెలుసు అందరికీ, అంత కావాలని నాటకాలు దొబ్బుతున్నారు. ఇప్పుడు ఏది తీసుకోకుండా ఎలా ఉండాలో మనం తెలుసు. మనం రోజు మనం చేసే 1,00,000 పనుల్లో 99% పనులు మనం మనసుకు తీసుకోవట్లేదు అసలు. ఒకటి ఏమంటారు, మన ఒకటి మెడికల్ షాప్కి వెళ్ళిపోయి మధ్యన ఒక్క మెడికల్ షాప్ ఓనర్ అన్న మీ మైండ్లో ప్రింట్ చేసుకుని వచ్చిరా? ఫోటో తీసుకొని రావచ్చు కదా సైకలాజికల్గా. మెట్రో ఎక్కిన వాళ్ళు మనం వెళ్ళే దారిలో పక్కన కలుస్తున్నారు, కానీ మనం ఎప్పుడు ఒక్కరితోనే కొంతమందితోనే ఉంటున్నాం కదా. ఎప్పుడు అట్లనే కలుసుకో. ఎవ్రీ టైం ఫస్ట్ టైం కలుసుకో, ఫస్ట్ టైం విడిపో, ఫస్ట్ టైం కలుసుకో, ఫస్ట్ టైం విడిపో. ఏది పెట్టుకో. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. సైకిల్ ఇట్లు దొక్కాలో పద్ధతి, మన ప్రోక్రియేట్ ఎలా వాడాలో పద్ధతి, ఎయిటింగ్ ఎట్లా ఈజీగా చేసే పద్ధతి, ఇది కూడా పద్ధతే. ఇప్పుడు నువ్వు మెడికల్ షాప్కు ఎందుకు పోతున్నావు 100% తెలుసు నీకు, అవునా? దేనికి పోతున్నావు? మెడిసిన్స్ అంతే. అది 100% తెలుసు కాబట్టి మెడికల్ షాప్ ఓనర్తో నీకు పనిలే. నన్ను ఎందుకు కలుస్తున్నావు 100% తెలుసా నీకు? తెలిస్తే అదొక్కటే ఉంటుంది, ఇంకా మిగతాది ఉంటుంది. ఎగ్జాంపుల్ మన ఇద్దరం కలవడానికి రీజన్ పెయింటింగ్ అనుకో. ఇంకా పెయింటింగ్ ఒక్కటే ఆల్రెడీ నువ్వు అదే చేస్తున్నావు, ఇంకా మిగతావి ఏవి నువ్వు పట్టించుకో. ఇంకా ఇంపాసిబుల్. సో అద్వైతం అనేది మన సహజ స్థితే. ద్వైతమే మన సహజ స్థితి కాదు. ద్వైతము ప్రపంచం వల్లనే వచ్చింది. ప్రపంచము లేకపోతే ద్వైతము లేదు. అసమానతలు లేకపోతే ద్వైతము లేదు. అందరి దగ్గర బెంజ్ కారు ఉందనుకో, బెంజ్ కారు ప్రపంచంలో లేనట్టే. అప్పుడు నువ్వు ఎవరికైనా చూపిస్తావా మై బెంజ్ కార్? వాయిట్ చూపిస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లగాడు ఇసుకలో ఆడుకుంటాడు, పాము వచ్చిన పట్టించుకోడు, వాడికి తెలియదు. దానికి తెలియదు, వాడు సహజ స్థితిలో ఉన్నాడు.
దానికి సాధన ఏమన్నా ఉంటుంది, పట్టించుకోకుండా ఉండాలంటే అది వేరు. ఇప్పుడు ఇతని ఎగ్జాంపుల్ ఫిట్ కాలి ఇక్కడ, ఓకే, దాంతో పట్టుకోకు. దాంతో పాటు కదా మీరు చెప్పేదాని ప్రకారమే వీళ్ళని పట్టించుకోకుండా ఉండాలంటే. నువ్వు ఆల్రెడీ ఉంటున్నావు పట్టించుకోకుండా, కొన్ని వందల వేల విషయాలు నువ్వు పట్టించుకోకుండానే ఉంటున్నావు. మన మైండ్లో ఎందుకు నీకు బెనిఫిట్ ఎక్కడొస్తుందో దాన్ని ఎక్కువ పట్టించుకుంటున్నావు అంతే. బెనిఫిట్ లేని వాళ్ళతో కూడా ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి వస్తుంది, నీకు ఆనందం వస్తుందో, లేకపోతే గొడవల్లో రసం వస్తుందో, లేకపోతే నీకు సమబుద్ధి అనిపిస్తుందో. సో సంథింగ్ ఈజ్ దేర్, అదర్వైజ్ నీ మైండ్ పట్టుకోదు అసలు. ఆహా, నేను రీసెంట్గా ఒక ఫ్రెండ్ వచ్చాడు, నేను దేని చూసినా అట్రాక్ట్ అవుతా అంటే, మరి బ్రాండ్ చూస్తే అట్రాక్ట్ అవుతారంటే ఆహా కానండి. డిస్కషన్ ఎండ్ అయిపోయింది అక్కడితో. దేని చూస్తే అట్రాక్ట్, పిచ్చోడు అట్రాక్ట్ కావడానికి. అయస్కాంతం అయితే దేనికైనా ఇనుమున అట్రాక్ట్ అవుతుంది, అది దాని లక్షణం. అది మన మైండ్ అయస్కాంతం ఏమి కాదు, మన మైండ్ పరమహంసనే. దానికి ఏది పాలు ఏది నీళ్లు 100% తెలుసు, 100% తెలుసు దానికి. కాకపోతే 100% సత్యం తెలియదు, విడదీసి చూస్తుంది, కానీ కొన్ని పనికిమాలిని పట్టుకుంటుంది. దానికి మనం కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పర్సన్ అవుతున్నాం అంతే తప్ప, ఈ భూమి మీద నువ్వు పుట్టింది పర్సన్ కావడానికి కాదు అని నీకు తెలుసు. అదైతే తెలుసు కదా, ఈ భూమి మీద నువ్వు ఉన్నది ఆనందంగా ఉండటానికి ఉన్న కాసేపు. నార్మల్గా చెప్తాను, అసలు ఎందుకు పుట్టినా నాకు తెలియదు, ఎందుకు పుట్టినవో తెలియదు, కానీ ఇప్పుడున్న రకరకాల స్థితుల్లో ఏ స్థితి బాగుందో అదనే తెలుసు కదా. ఇప్పుడు నువ్వు ఏడ్చిన స్థితి ఉంటుంది, అరుస్తున్న స్థితి ఉంటుంది, ఇట్లా వాళ్ళగా దగ్గుతున్న స్థితి ఉంటుంది, హాయిగా ఉన్న స్థితి ఉంటుంది, ఏది బాగుంటుంది. సో దాన్ని కొనసాగించడానికి ఏం చేయాలో అది చెయ్యి. సో అద్వైతం దానికి అంతిమ మార్గం అన్నమాట. అద్వైతం సిద్ధాంతం కాదు, ఎట్లయితే అష్టవక్ర సారము సాధనకు అతీతము, అద్వైతము సాధనకు అతీతం. అద్వైతం సాధన చేస్తే అద్వైతం ఎప్పుడు సిద్ధించదు, గుర్తుపెట్టుకో. ఇంపాసిబుల్. ఏదైనా సాధన చేస్తే మేనిఫెస్ట్ అవుతుంది, అద్వైతం ఒక్కటి సాధన వల్ల రాదు. ఎందుకు? సాధన చేసేవాడు మిగులుతున్నాడు, సాధించబడ్డది సాధించేవాడు, ఇద్దరు మిగులుతున్నారు, ద్వైతం అయిపోతుంది. నేను అద్వైతాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా అన్నవా, అద్వైతం వేరు నువ్వు వేరు. అట్ట కాకుండా ఏంది, నేనే అద్వైతము, స్టిల్ ద్వైతం ఉంది. నేను అద్వైతము, నేనే అద్వైతము, నేను అద్వైతము ఈజ్ ఈక్వల్ టు, స్టిల్ బ్రిడ్జ్ ఉంది. చివరి స్థితి ఏంది, నేను అయిపోయింది. ఇది ఏంది, నేను అంటే ఒకటి అని. ఇప్పుడు 1, 0, 2 మిగిలితే అన్న కదా, ద్వైతము కాదంటే ఒకటి ఉంది లేదా అది కూడా లేదు. నేను ఒక ఆన్సర్ అయిపోయింది, రెండో ఆన్సర్ అద్వైతం అయిపోయింది అంతే. అంటే ఉంటే అద్వైతం ఉంది, లేదా నేనున్నాను. నేను ఏదన్నా ప్రాపంచికంగా ఆపరేట్ చేస్తున్నప్పుడు నేనున్నాను, ఏ ఆపరేషన్ లేనప్పుడు అద్వైతం మిగిలింది. అద్వైతం అంటే 0, నేను అంటే 1. సో ఇది అత్యంత తేలికైన అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇది చెప్పాలంటే జనాలకి ధైర్యం సరిపోదు, ఎందుకంటే వాళ్ళకు తెలియదు. ఎవరెవరైతే అద్వైత ప్రవచనాలు ఇస్తున్నారో స్టిల్ దే ఆర్ స్ట్రగ్లింగ్. ఎదుటి వ్యక్తి వినాలనుకున్నా నీలో అద్వైతం లేనట్టే. నేను చెప్పింది ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని ఆయన పేరు లక్ష్మీరాజం గారు అన్నప్పటికీ ద్వైతం ఉంది. ఈరోజు నుంచి నేను ప్రవచనాలు ఆపేస్తున్నాను, ఎవరికి చెప్పడం ఆపేస్తున్నావు? ద్వైతం ఉంది. అసలు నువ్వు ఎవరికి ప్రవచనం ఇచ్చినావు? వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నావు? ద్వైతం ఉంది. అద్వైతంలో ప్రవచనం అంటే ఎట్లుంటుంది, నేను అన్న భావనలో ప్రవచనం ఇస్తే ఎవరిని కన్విన్స్ చేయడం కాదు, నేను ఉన్నది చెప్తున్నా. పిట్ట కూసినట్టు కూస్తావు, అది మంచి అద్వైత స్థితి. పిట్ట కూస్తుంది మధ్య మధ్యన, ఎవరో మంచి పొలిటీషియన్ పోతే ఎక్కువ కూస్తుంది అనుకో, అయిపోయింది, ద్వైతం వచ్చేసింది. నువ్వు ఉన్నావు, వినేవాడు ఉన్నాడు, నేనున్నాను, ఎక్కువ ఆనందిస్తున్నాడు, ఎక్కువ పాడుతున్నాడు. నేను చిన్న జోక్ కింద అది చెప్పి ఎండ్ చేద్దాం. నీకు అర్థమైందా? కొంచెం అన్నా అర్థమైనా కాకపోయినా పర్వాలేదు, మళ్ళీ డిస్కస్ చేద్దాం. మైండ్ని ఫోర్స్ చేయకు. అద్వైతం నీ సహజ స్థితి. ప్రతి ఒక్కడు అద్వైత క్షణాలు అనుభవిస్తూనే ఉన్నాడు. మన జీవితంలో ఎవ్రీడే నువ్వు జ్ఞానోదయం పొందిన స్థితిని అనుభవిస్తావు, లిబరేటెడ్ స్టేట్ని అనుభవిస్తావు, ముక్తిని అనుభవిస్తావు, మోక్షం అనుభవిస్తావు, సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తావు, సంపూర్ణ ఎవ్రీడే అనుభవిస్తున్నవి. అవి కొనసాగుతలేవు అంతే. నీ ప్రాబ్లం పైసలు కాదు, సరిపోయే పైసలు లేవని. నా దగ్గర పైసలు లేవంటే మస్తు పైసలు ఉన్నాయి, సరిపోతలేవని ప్రాబ్లం. అది ఒక ఆవిడ వైలిన్ వాయిస్తుందంట. సో వైలిన్ వాయిస్తుంది, ఆమెకు ఎప్పుడో కచేరీ ఇవ్వాలని కోరిక.
ఆమెకు సరిగా రాకపోయినా అట్లీస్ట్ ఒక 5-6 పాటలు బట్టి ఒక హాల్లో కచేరీ ఏర్పాటు చేసేసింది. చేసిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఎందరో మహాను అని వాయించింది. వాయించగానే సగం మంది వెళ్ళిపోయారు. రెండో చరణానికి మొత్తం పోయారు. ఆమెకు ఒక పక్క చాలా బాధేస్తుంది, జనాలకు సంగీతాన్ని అర్థం చేసుకునే స్థాయి లేదని, తను సరిగ్గా వాయిస్తలేదన్న ధ్యాస తనకు లేదు, ఏదో ప్రపంచంతో కక్ష కట్టిందని అనుకుంటున్నాను. ఫైన్ అనా ఎవడేదని అనుకోవచ్చు. కానీ ఆ ప్రేక్షకులను ఒకడు వన్స్ మోర్ అన్నాడు. తనకు ఎక్కడలేదు ఆనందం వచ్చింది. ఎవరు నేనే సిస్టర్ వన్స్ మోర్ అన్న. మళ్ళీ స్టార్ట్ చేసి ఎందరో మళ్ళీ అయిపోయింది. ఈసారి కొంచెం ముందు కూర్చుకొచ్చాడు వన్స్ మోర్. మీరు చాలా గ్రేట్ సార్, అసలు నా పాట మా ఆయన కూడా ఇట్లా టైం వేస్ట్ చేయకు, వాయించు. నేను మళ్ళీ సెకండ్ షోకి పోయేది ఉంది. వన్స్ మోర్ మళ్ళీ వన్స్ మోర్. ఆ తర్వాత ఆమె ఇట్లా తలెత్తి లేడు, కింద చూస్తే పక్కన కూర్చున్నాడు. వన్స్ మోర్ అక్క వాయించాను. ఏం తమ్ముడు అంత ఇష్టం అంటే మంచిగా వాయించేదాకా వాయించిపిస్తాను నీతోటి. సో ఎవడి పర్సెప్షన్ ఏదో నీకు తెలియదు. నిన్ను ఎవడెందుకు మెచ్చుకుంటుండో తెలియదు. నువ్వు బాగున్నావని కాదు, నిన్ను మెచ్చుకుంటే నాకు బెనిఫిట్ వస్తుందని. మనం మూలంలోకి వెళితే వ్యాపారం ఉంది కనిపిస్తుంది. వ్యాపారంగా చూడు, ఏ బాధ లేదు, అప్పుడు నువ్వు హర్ట్ కావు. మూలంలోకి వెళితే అద్వైతమే ఉంది. నేను హర్ట్ చేసేవాడు ఎవడు లేడు. నేను ఒక సినిమా చూసిన, ఒక చర్చ్ ఫాదర్ ప్రీచ్ చేస్తుంటాడు. అక్కడ ఉన్న జపనీస్ మార్షల్ ఆర్ట్స్ దగ్గరికి వస్తాడు. మా దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు, ఏం చెప్పాడు అంటే, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. అంటే దౌడకి ఒక్కడు కొడతాడు అంతే, జల్దీ ఇంకో చెంప చూపి అంటాడు. వాడు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయాడు. సో ఫిలాసఫీ వేరు, నువ్వు ఆచరిస్తావు మారిపోతుంది. సో ప్రపంచంలో చెప్పకు, నువ్వు దూరం ఉండే చెప్పిట్లాంటివి. ఎదురుగుండవాడు వేరే వాడు అనుకో, నీ దౌడ వాచిపోతుంది. అదే మన సనాతన ధర్మంలో, మన అద్వైతం సంబంధించిన కొన్ని ఆ జెన్ ప్రిన్సిపల్స్లో ఇట్లాంటి కథలు వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన జవాబు వేరే ఉంది. అదే మన అంత మాయ అని బోధిస్తున్న ఒక గురువు ఉంటాడు. రాజు పిలిపిస్తాడు, అంత మాయని బోధిస్తున్నావు తప్పని చెప్పలేదు, అంత మాయనే. అంత మాయ అంటే నువ్వు రాజు అనుకుంటున్నావు, అది మాయనే. నేను గురువు అనుకుంటున్నా, ఈ ముండాకులంతా నా కాళ్ళు మొక్కుతున్నారు, ఇది మాయనే. వీళ్ళంతా మంత్రులు, మీకు బానిసలు అనుకుంటున్నారు, అది మాయనే. అంత మాయనే. ఇది మోసం చేస్తున్నావు, ఏది మాయ కాదు. సరే అని ఇట్లా చిటికేస్తే ఒక ఏనుగు వచ్చిందంట. ఏనుగు వచ్చిన తర్వాత ఇది మాయనే సార్, మాయనే. తర్వాత పైన మావటి వాడు మాయనే. ఇది ఏనుగును వాడు కంట్రోల్ చేస్తున్నా అనుకుంటున్నాడు. ఏనుగు వాడు అట్టిపండిసి తిందామని ఎదురు చూస్తుంది. ఎంత మాయలో పడ్డది అసలు. మళ్ళీ చివరిసారి అడుగుతున్నా, ఏది మాయ కాదని చెప్పు. నువ్వు అన్నావని చెప్పడం కాదు, ఉన్నదే మాయ. ఇట్లా చిటికేస్తే ఆ ఏనుగును వదిలేసారు. వీడిని తొండల్లో చుట్టి ఇట్లా 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 కొట్టి ఇసిరేస్తే వాడు పోయి పడ్డాడు. ఇట్లా చుట్టుకోబడ్డాడు పోయి. తర్వాత ఇప్పుడు రాజు వచ్చి మీద కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పు మాయ అంటే, మాయనే రా నాయనే, నువ్వు పక్కకి జరుగు ఫస్ట్. ఇప్పుడు ఏనుగుని నిన్ను కలిపి ఒక సూత్రంలో బంధించిన చూడు, ఇదే మాయ అంటే. ఏనుగు సత్యమే, నేను సత్యమే, నువ్వు మనిషి సత్యమే. నువ్వు రాజు నువ్వు అనుకున్నావు చూడు, ఈ రెండింటికి లింక్ చేసినావు చూడు, అది అసత్యం. నువ్వు రాజువు కాదు. రాజు యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటో గుర్తించి మనిషిగా దాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు. నేను గురువు అనుకుంటే మాయ. నేను గురువును కాదు. ఒక గురువు అనేవాడు వ్యక్తి ద్వారం చూపించేవాడు, దారి చూపేవాడు. ఆ పాత్ర పోషిస్తున్న మనిషి నేను. తద్వారా నేను మనిషినే, నువ్వు మనిషివే. ఇది మర్చిపోకు. పక్కకి జరుగు, బాడీ నొప్పులేస్తుంది, ఇంటికి పెట్టి ఆయింట్మెంట్ పెట్టుకోవాలన్నాడంట. మళ్ళీ పోతూ ఏనుగు నీటి ఇట్లా అనిపోయాడు. విషయం కాంప్లికేట్ ఏం లేదు, అబ్సల్యూట్లీ లేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో చాలా జటిలమైన అనిపిస్తున్నా, సరిగ్గా వింటే ఇందులో ఏం జటిలమైంది లేదు. సో లాస్ట్కి ఫస్ట్ చెప్పిన స్టేట్మెంటే మళ్ళీ చెప్తే రిజిస్టర్ అవుతుంది. ద్వైతము అద్వైతము, ద్వైతము కానిది అద్వైతము. ద్వైతం అంటే రెండు, అద్వైతం అంటే రెండు కానిదని. రెండు కానిది అంతే తప్ప ఒకటని కాదు. రెండు కానిది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, అనంతం అవ్వచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆ 0 అంటే అనంతం అని కూడా. రెండు కాదు అంటే 1 లేదా అనంతము, లేదా 1 లేదా 0. ఏమీ లేదు లేదా ఉంది 1. క్లెయిమింగ్ లేదు, పరా అన్న భావన లేదు.
ఆ ఒక్కటి ఏదైతే ఉందో తన పని ఏదో తనకుంది. ఇప్పుడు అడవిలో ఒక ఈగ తిరుగుతూ ఉంటుంది, పర అన్న భావన లేకుండా తిరుగుతుంది అది. ఇప్పుడు నా హైదరాబాద్ అట్లా తిరుగు, మజా వస్తుంది. పర అన్న భావన లేకుండా తిరుగు. వేరే అన్న భావన ఎంత ఉంటే నువ్వు అన్ని విభజనకు గురవుతావు. అక్కడ ద్వైతం డివిజన్ వస్తుంది. ఆ డివిజనే నువ్వు పడే బాధకి ఒక ద్వారం తప్ప ఏ బాధలు లేవు. నీలో పర పడిపోతే ద్వంద్వం వెళ్ళిపోతుంది, బాధ వెళ్ళిపోతుంది. రెండోది, ఏమీ లేకపోయినా నీలో కూడా ద్వంద్వం ఉండొచ్చు. మళ్ళీ ఇదొకటి కొంచెం ఇప్పుడు నా చుట్టూ ఇవ్వలేరు, నా బంధువులు వదిలేసిన, రెడ్డి గారితో నాకు పడట్లేదు వదిలేసిన, నీతో పడట్లేదు వదిలేసిన. కానీ ఇక్కడ వదలట్లేదు, ఇక్కడ వదలట్లేదు. నాకు తెలిసిన ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఒకరి ఫోటో ఉంది సార్. నేను చూసిన ఆ ఫోటో మీద చెప్పులు గుర్తుంది. నేను ఇట్లా పట్ట తీసుకొని ఎవరో లేదు నేనే తంతాను అప్పుడప్పుడు అన్నాడు. మా నాన్న దొంగ నా కొడుకు అని చూస్తే కోపం వస్తుంది. ఫోటో నాకు ఎప్పుడు కోపం వచ్చినా చెప్పు తీసుకొని కొడతాను. మరి మీ నాన్న ఎక్కడ ఉంటే చచ్చిపోయి చాలా కాలం అయింది, ఇంకా మోస్తున్నాడు. ఇలాంటివి ఉన్నాయి. సో స్టిల్ హిస్ ఫాదర్ ఎగ్జిస్ట్. వీడే సజీవంగా ఉంచుతున్నాడు సాగనంపకుండా, దరిద్రుడు. ఎప్పుడో పోయాడు. సో ద్వైతం అన్నది ప్రపంచం మనకిచ్చిన గిఫ్ట్ రా. చిన్నపిల్లల్లో ఏ ద్వైతం ఉండదు. నువ్వు ఈ బొమ్మ ఉంది ఆడుకుంటున్నావు, ఇట్లా మెల్లగా వాడిని అట్లయితే ఈ బొమ్మ తీసుకుని ఇది ఇట్లా ఆడుకుంటాడు. ఆటకు వాడి దృష్టి ఆట మీద ఉంది, బొమ్మ మీద లేదు. ఏ రోజైతే బొమ్మ మీదకి వచ్చిందో నా బొమ్మ అయింది, నీ బొమ్మ అయింది. మళ్ళీ నా బొమ్మల్లో ఇప్పుడు నీ బొమ్మలు ఏమీ లేవు. నేను నా గదిలో ఒక్కడే నా బొమ్మలే ఉన్నాయి. నా బొమ్మల్లో మంచి బొమ్మ చెడ్డ బొమ్మ, మళ్ళీ ద్వైతం వచ్చి ఎవ్రీ మినిట్. ఇప్పుడు స్కూల్లో ద్వైతం, శుక్రవారం ఈ డ్రెస్ వేసుకురా, మిగతా రోజులు ఈ డ్రెస్ వేసుకురా, విభజన చేసేది. అమ్మాయిలట్టు అబ్బాయిలట్టు ద్వైతం, విభజన 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 విభజన. ప్రపంచం విభజిస్తుంది, ప్రకృతి కలుపుతుంది. అందరిని తీసుకుపోయి గంగలు కలుపుతుంది, తీసుకుపోయి శ్మశానంలో కలుపుతుంది, లేదా మంటలా కలుపుతుంది. అది మా లొలిచి చేసే జోకు. మనది మంచి సంస్కారవంతమైన ఛానల్ కాబట్టి అది చెప్పుకోవడానికి వస్తలేదు. అసలు బూత్ ఎంత మంచి బూత్ అది. కూర గలుపురా, కూల గలుపురా, కూర గలుపురా అంటే ఎక్కడ కలిపినవరా దాన్ని. సరే మరి బాయ్.